జై శ్రీరామ్. బాబర్ వారసులైన రాహుల్ గాంధీ తన నిజ స్వరూపాన్ని పార్లమెంటులో బయటపెట్టిన విధానం ఈరోజు హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పార్లమెంటు సాక్షిగా చాలా పెద్ద ఆరోపణలు ఈరోజు హిందూ సమాజాన్ని మీద చేయటం నిజంగా ఖండించదగ్గ విషయం. రాహుల్ గాంధీ హిందువులందరూ హింసావాదులు, హిందువులందరూ అబద్ధాలు చెప్తారు, హిందువులందరూ వ్యతిరేక ధోరణితో ఉంటారు అని ఏదైతే పెద్ద ఆరోపణలు చేశారో ఇది నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంత దూరమైనా వెళ్తుంది అనే దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. వాళ్ళ తాతగారు, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ధోరణిలోనే ఈయన కూడా కేవలం ముస్లింలని ఓటు బ్యాంకు ద్వారా దగ్గరికి చేసుకోవడం కోసం హిందువుల మీద విషం చిమ్మటం. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో వచ్చేసరికి మేము బృహస్పతి వారసులం, మేము జంధ్యం వేసుకుంటాం, మేము గుళ్ళకు వస్తాం, మేము బ్రాహ్మణులు, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక శివాలయాల్లో తిరిగి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఒక్కసారి గెలవగానే వాళ్ళ నిజ స్వరూపాన్ని ఏ విధంగా బయట పెడతా ఉన్నారో కూడా మనందరం కూడా గమనించాలి. ఇదే మాట నువ్వు ఏదైనా ఒక దాడి జరిగినప్పుడు, పుల్వామా దాడి కానివ్వండి, లేదా అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడులప్పుడు కానివ్వండి, మీరు అనగలరా? ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ముస్లిమ్సు, ఈ ముస్లిమ్సు హింసను ప్రేరేపిస్తారు, ఈ ముస్లింల వల్ల హింస జరుగుతుంది అనే మాట అనగలిగే ధైర్యం, దమ్ము వీళ్ళకు ఉన్నాయా? వీళ్ళు హిందువులంటే ఎందుకు ఇంత చులకన భావన? అంటే హిందువులు ఓటు బ్యాంకు కాదు, హిందువుల్ని ఎలాగైనా మాయ చేయొచ్చు, హిందువుల ఓట్లు మనం ఎలాగైనా కొల్లగొట్టచ్చు, ఆ సమయాల్లో మనం నటిస్తే సరిపోద్ది అని అనుకుంటా ఈ రోజున వాళ్ళ సొంత మతం ఏదైతే మేము ఈ మాట అంటానికి కూడా ఏం వెనకాడట్లేదు. బాబర్ వంశస్థులైన రాహుల్ గాంధీ ఆ మాట అంటానికి ఏమాత్రం వెనకాడలేదు అంటే ఇది ఎందుకు అనేది హిందూ సమాజం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందూ ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ విషయం మీద తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ అదే పార్లమెంటు సాక్షిగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.